Okay, dear students, I am Ram Gopal from Visakhapatnam. టుడే నేను మీకు ఒక ఫౌండేషన్ కోర్సు అంటే ఎస్ఎల్జీ ట్యూటోరియల్స్ సీతంధార విశాఖపట్నం మేము ఒక ఫౌండేషన్ కోర్సు రన్ చేస్తాం 8th, 9th, 10th చిల్డ్రన్కి. సో దాంట్లో మీకు ఒక భాగంగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీరు వీడియో చూసి మీకైనా ఇంకా షేర్ చేసినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫౌండేషన్ కోర్సులో ఇది మనకి 8th, 9th చిల్డ్రన్కి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే ఏబిసిడి ఒక ట్రెపిజం ఇచ్చింది. ఏబిసిడి ఇస్ ఏ ట్రెపిజం. సో దీని ఏరియా మనకి ఎంత ఇచ్చాడంటే 144 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. 144 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి మనకి ఏమి ఇచ్చాడంటే వాడు కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏబి లెంగ్త్ 2DC ఇచ్చాడు. 2DC అంటే డీసీకి కరెక్ట్గా డీసీకి డబుల్ ఉందన్నమాట. ఏబి డీసీ 2DC అంటే ఏంటి, డబుల్ ఆఫ్ డీసీకి ఉంటే ఏబి అనమాట లెంగ్త్. అండ్ హైట్ మనకి ఇచ్చాడు చూడండి ఇక్కడ డిఈ హైట్ ఎంత ఇచ్చాడు, హెచ్ రాస్తాను నేను. హెచ్ అంటే డిఈ 12 సెంటీమీటర్స్. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏబి, ద లెంగ్త్ ఆఫ్ ఏబి హౌ మచ్, ఇది క్వశ్చన్ అనమాట. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఒక ఏబిసిడి ఇస్ ట్రిపిజియం ఉంది. ఈ ట్రిపిజియం ఏరియా ఇచ్చాడు 144 ఇచ్చాడు. ఏబి లెంగ్త్ వచ్చి 2DC ఇచ్చాడు, అంటే డబుల్ ఉందన్నమాట డీసీకి. అండ్ హెచ్ అంటే డి నుంచి ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది హైట్ అవుతుంది కదా, 12 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ఏబి అని అడుగుతాడు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఎనాలిసిస్ ఎలా చేసుకోవాలంటే మనకి ట్రెపీజియం ఏరియా ముందు ఫస్ట్ ఫార్ములా తెలియాలి. ట్రెపీజియం ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అనేది మనకి తెలియాలి ఫస్ట్ క్వాడ్రిలేటర్స్లో. అండ్ ట్రెపీజియంలో మనకి ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉంటాయి, నాట్ ఈక్వల్. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అండ్ ఐసోసెలస్ ట్రెపీజియం కూడా ఉంటుంది, ఎందుకంటే నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక మనకి ఈక్వల్గా వస్తే ఐసోసెలస్ ట్రెపీజియం కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా మనం ఎనాలిసిస్ చేసుకోవాలి అన్నది ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఏరియా, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈస్ ఐ రైట్ హియర్ ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని మనం చదువుకున్నాం. ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఏంటంటే ద బేస్ లెంగ్త్. ఏ అంటే ఇక్కడ బేస్ అనమాట. అంటే ఏబి ఈక్వల్ టు ఏ అనుకుంటే దీనికి ఆపోజిట్ ప్యారలల్ సైడ్ ఏముంది, డిసి ఉంది. ఇది బి అవుతుంది అనమాట, ఇది బి అవుతుంది. సో హెచ్ అంటే మీకు తెలుసు హైట్. సో ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, దిస్ ఇస్ ఏరియా ఆఫ్ ఎ ట్రెపిజం అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇది ఎంత ఇచ్చాడు మనకి 144 ఇచ్చాడు. ఓకే, 144 ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్ మనకు తెలుసు, హెచ్ అనే హైట్ మనకు తెలుసు, ఏ తెలియదు, బి వీ డోంట్ నో. మరి ఎట్లా కట్టాలి, హౌ టు ఫైండ్ అవుట్ అంటే ఇప్పుడు మనకి ఏబి 2DC మాత్రమే తెలుసు. మనకి ఏబి 2DC, DC డబుల్ ఉంది మాత్రమే తెలుసు. దెన్ హౌ టు ఫైండ్ అవుట్ ఏబి లెంగ్త్ ఆఫ్ ఏబి. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఏబి అండ్ బి డిసి, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఎయిదర్ యూ కన్వర్ట్ డిసి ఇంటూ ఏబి ఆర్ ఏబి ఇంటూ డిసి. అంటే ఒక ప్యారలల్ సైడ్ వస్తే కానీ మనం అదర్ ప్యారలల్ సైడ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము. దానికి ఏంటి చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏబి 2DC ఇచ్చాడు కాబట్టి ఏబిని డీసీలో మార్చేస్తాను. ఇక్కడ ఏ అంటే ఏబి కదా, సో ఆఫ్ ఇంటూ హెచ్ ఏమో 12 తీసుకుంటాం, ఏ అంటే నేను 2DC రాసేస్తాను. ఇక్కడ ఇదే మనకు లాజిక్ బాగా అర్థం చేసుకోవాలి. ఏబి 2DC రాస్తాను బికాజ్ ఆల్రెడీ గివెన్ దే. అండ్ DC రాసేయండి బికాస్ DC మనకు తెలియదు.
2dc equal to 144. ఓకేనా 144. సో నౌ 2 ఇక్కడ మనం 6 టైమ్స్ తీసుకోవచ్చు. ఇంక మీకు తెలుసు 2dc ప్లస్ dc 3dc, 6 ఇంటూ 3dc ఈక్వల్ టు 144. ఈ క్యాలిక్యులేషన్ అంతా మీకు తెలుసు, నో ప్రాబ్లం. 6 ఇంటూ 3 dc మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 144/6 ఇంటూ 3. ఇది మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది? మీకు 8 అండ్ 8 వచ్చింది. అంటే డీసీ మనకి 8 వచ్చింది. సో మనకి లెంగ్త్ ఆఫ్ ది డీసీ వచ్చేసింది మనకి ఆల్రెడీ. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏబీ. వాట్ ఇస్ ది కండిషన్ హియర్? ఏబీ 2dc అంటే డబల్ ద డీసీ. సో 8 డీసీ వచ్చింది అంటే ఏబీ ఖచ్చితంగా మనకి డబల్ అంటే 16 ఉండాలి. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ ప్రాబ్లం. సో ఇది మన స్టూడెంట్స్ మనకి ఏంటంటే ఈ ఫౌండేషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను మీకు. ఇది మీకు నచ్చినట్లయితే ఇటు సీతమ్మధార ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ప్రతిరోజు ఒక వీడియో పంపిస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ.